మహారాష్ట్రలో చట్టబద్ధంగా ఎవరైతే అనుమతి తీసుకుని మైకులు ఎవరైతే పెట్టుకుంటారో వాటికి అభ్యంతరం లేదు, కానీ అది కూడా శబ్దం నియంత్రణ ఉంటుంది ప్రభుత్వాన్ని, అంతవరకే ఉండాలి తప్పించి ఆ శబ్దానికి మించి ఉంటే ఆ మైకులు స్వాధీనం చేసుకోండి, అనుమతి లేకుండా ఉంటే మైకులు స్వాధీనం చేసుకోండి అని మహారాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, పలు మసీదుల దగ్గరన అనుమతి ఉన్న మైకులు, అంటే అక్కడ 2 రకాల మైకులు ఉన్నాయి. ఒకటి తక్కువ శబ్దంతో బయటకు వచ్చేటటువంటి మైకులు, వాటి జోలికి వెళ్ళలేదు. పెద్ద శబ్దంతో ఉండేటటువంటి మైకులు ఏవైతే అనుమతి లేనటువంటివి ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వాళ్ళ ద్వారా ఇప్పుడు రాజకీయం ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే వాళ్ళ పార్టీ. వీళ్ళందరూ కూడా వాళ్ళ తరపున ముస్లింలు ఇంటింటికి వెళ్ళి ఇలా మన మైకులు తీసేసింది ప్రభుత్వం, ఇక్కడే విచిత్రం ఏంటంటే ఈ ముస్లిం నేతలు వెళ్ళి తలుపులు కొట్టి మరి వాళ్ళని మీరు ఓటేయబాకండి బీజేపీకి, మన మసీదుల మీద మైకులు తీసేశారు అంటే మీరు చూశారు కదా వీడియోలో, తలుపులు కొడుతున్నా తలుపులు తీయట్లేదు వాళ్ళు. అంటే లోకల్ పబ్లిక్ వాళ్ళు ముస్లింలే, వీళ్ళేంటి వీళ్ళ బతుకులేంటి అన్నది అర్థమవుతుంది. అంటే స్వార్థం కోసం మతాన్ని వాడుతున్నటువంటి వాళ్ళని స్వమతస్థులు కూడా దూరం పెట్టడం ప్రారంభించారు అనడానికి సజీవ సాక్ష్యం ఇది.